అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. మనస్ఫూర్తిగా పనిచేయలేని వారు జీవితంలో విజయాన్ని సాధించలేరు. ఈ ధ్యేయంలో నువ్వు నెగ్గాలంటే నీకు ఏకాగ్రత చిత్తంతో కూడిన అంకిత భావం కావాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచుకుందాం, అంటువ్యాధుల్ని తరిమివేద్దాం. బలహీనుడిని బలవంతుడు కొడితే బలవంతుని భగవంతుడు కొడతాడు. రాతల్లో లేని వారి కోసం రాత్రంతా బాధపడతాం, రాతల్లో ఉన్న వారి కోసం పగలంతా కష్టపడతాం. జ్ఞాపకాలను మర్చిపోలేము, బాధ్యతలను వదులుకోలేము. ఇదే కదా జీవితం. అవసరం ఉన్నప్పుడు నీ కాళ్ళని, అవసరం తీరాక నీ జుట్టుని పట్టుకునే పనికిమాలిన బంధువులను, స్నేహితులను ఎప్పుడైతే నువ్వు దూరంగా పెడతావో అప్పుడే నువ్వు బాగుపడతావు. ఎవరిని ఏడిపించవద్దు. ఏ కన్నీటి ఉసిరైనా వెన్నంటి వేటాడి వేటాడుతుంది, జన్మ జన్మల వరకు కర్మఫలమై. నోరు విప్పేటప్పుడు, పరుసు తెరిసేటప్పుడు జాగ్రత్త వహిస్తే పరువు, డబ్బు రెండూ దక్కుతాయి. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చెయ్యందించే స్నేహం, ఓదార్చే హృదయం, ఇదే మన జీవితానికి నిజమైన ఆస్తులు. వాన, ఎండ జీవకోటి మనుగడకు ఎంత మూలాధారమో, మంచితనం, మానవత్వం కూడా మానవాళి మనుగడకు మూలాధారం. అవసరం లేని కోపం, అర్థం లేని ఆవేశం ఈరోజు బాగానే ఉంటాయి, కానీ రేపు నిన్ను ఒంటరిని చేస్తాయి. బాధ ఎంత గొప్పదో సంపద అంత చెడ్డది. ఎందుకో తెలుసా? బాధ వస్తూనే తన సొంత వాళ్ళను గుర్తుకు వచ్చేలా చేస్తుంది. సంపద వస్తూనే మనకు సొంత వాళ్ళను కూడా మర్చిపోయేలా చేస్తుంది. నేను పేదవాడినే కావచ్చు, నీలాగా నాకు డబ్బు లేకపోవచ్చు. నా అనుకున్న వాళ్ళని గుండెల్లో పెట్టుకుని చూసుకునే గుణం నాది. చిరునవ్వుతో కూడిన పలకరింపు మనుషుల మధ్య ఉన్న ఎంత దూరాన్ని అయినా తొలగిస్తుంది. హద్దులకు మించిన ఆశలు ఉన్నట్లయితే శక్తికి మించిన కష్టాలు పడవలసి ఉంటుంది. గెలుస్తూ ఉంటే నీ నీడతో కరచాలనం చేయడానికి కూడా జనం పరిగెడతారు. ఓటమి చీకట్లో నీ నీడ కూడా నీ ప్రక్కన నుంచి మాయమైపోతుంది. నిన్ను మోసం చేసిన వాళ్ళు జీవితంలో నీకు మళ్ళీ కనిపిస్తే నువ్వు వాళ్ళ జ్ఞాపకాలు కాకుండా వాళ్ళు చేసిన మోసాన్ని గుర్తు తెచ్చుకో. ఇంకా నీ జీవితంలో వాళ్ళ ముఖం ఎప్పటికీ చూడకూడదు అనుకుంటావు. ఇతరులను తక్కువ చేసి మాట్లాడితే నీ స్థాయి గొప్పగా ఉంటుందేమో, కానీ నీ వ్యక్తిత్వం మాత్రం దిగజారిపోతుంది. శత్రువు నిన్నెంత బాధ పెట్టినా శత్రువు ముందు బాధపడకు. ఎందుకంటే నీ బాధ వారికి ఇంకా సంతోషాన్ని ఇస్తుందేమో, కానీ కనికరించేలా చేయదు. కష్టమో నష్టమో నవ్వుతూనే ఉండు. నీ నవ్వే వారి గుండెల్లో మంట పెట్టేది. అందరూ మంచివారే మనకు చెడు చేసే వరకు, అందరూ నమ్మకస్తులే నమ్మక ద్రోహం జరిగే వరకు, అందరూ అమాయకులే మనం మోసపోయేంత వరకు. ఎన్ని సమస్యలు ఉన్నా ఎదుర్కొని అలా ముందుకు సాగుతుంటే ఆత్మవిశ్వాసంతో అడుగులు పడతాయి. అప్పుడు కొంచెం గర్వంగాను, కొంచెం ఆనందంగాను ఆకాశం వైపుకు అలా తల పైకి ఎత్తి చూస్తాం. డబ్బుంది కదా నాకేంటి అని విర్రవీగకు. నువ్వు రంగులు మార్చినట్టు ఏదో ఒకరోజు అది చేతులు మారుతుంది. అప్పుడు నీది అనుకున్న మనీ ఉండదు, నిన్ను ఆదరించే మనిషి ఉండడు. జాగ్రత్త. పూజలు పునస్కారాలు అక్కర్లేదు. లేని వారికి ఒక పూట అన్నం పెట్టి చూడు, పుణ్యం వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తుంది. పరాయి ఆడదాని కోసం ఎదురు చూసే మగాడు ఎప్పుడూ కూడా ఆమె దృష్టిలో చులకనగా కనిపిస్తాడు.